కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. ఐసీడీఎస్ తణుకు ప్రాజెక్ట్ పరిధిలోని తణుకు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు బుధవారం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆయా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీలను ఈరోజు ప్రభుత్వం ఆదేశాలతో పూరించడం జరిగింది. దాని ప్రకారం మన నియోజకవర్గంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక కార్యకర్త, అదేవిధంగా 8 మంది హెల్పర్స్కి సంబంధించి ఈరోజు వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కూడా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూరించి ప్రజలకి సేవలు అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీరందరినీ కూడా సెలెక్ట్ చేయడంతో పాటుగా, అలాగే కేవలం ఐసీడీఎస్ఏ కాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, గౌరవ మంత్రివారి నారా లోకేష్ గారు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16,000 మంది టీచర్ ఉద్యోగాలకి ఈరోజు మనకి డిఎస్సిని నిర్వహించడానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు రేషన్ షాపుల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూరించడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వంలో అవకాశాలు ఉన్నాయో దాని ద్వారా నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించడంతో పాటుగా ఇక్కడ ప్రజల అవసరాలను కూడా గుర్తించి వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ నియామక పత్రాలు అందుకున్నటువంటి వారందరూ కూడా ఒక నిబద్ధతతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అక్కడ పిల్లలందరికీ కూడా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిడిపిఓ గారు కానీ, ఏడీపీఓ గారు కానీ, అలాగే సూపర్వైజర్ గారు కానీ వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటాను.